ఆత్మ సహచరులు చాప్టర్ 6 లెస్లీ బోధనలు. అంతా సర్దుకుంటుంది. అంతా సవ్యంగానే జరుగుతుంది. నిజంగా నీవు గొప్ప అదృష్టవంతురాలవు అంటూ తలనిమిరింది. ఆ అమ్మాయి కన్నీటిని తుడుచుకుంటూ దీన్ని మీరు అదృష్టం అంటారా అంటూ నిస్తేజంగా నవ్వుతూ ప్రశ్నించింది. అవును, నీవు దేనిని ప్రేమిస్తావో దానిని చాలా చిన్నతనంలోనే పొందగలిగావు. ఇలా చిన్నతనంలోనే తాము ఇష్టపడేదానిని చాలా కొద్దిమంది మాత్రమే పొందగలరు. మరికొందరు ఎప్పటికీ పొందలేరు. సంగీతమే నీ సర్వస్వం అని గుర్తించావు. నీవో చురుకైన సమర్థురాలివి. నీలో అప్రతిహత ఆత్మవిశ్వాసం ఉంది. నీవు దేనినైనా ఎదుర్కోగలవు. మరి నేనెందుకు ఇంత పేదరికాన్ని భరించాలి? ఆ పియానోని చూడండి అంటూ కీబోర్డుపై వేళ్లను నాట్యం చేయించి ఓ అష్టపదిని పలికించింది. ఇందులో కొన్ని తీగలు కూడా తెగిపోయి ఉన్నాయి. ఇలాంటి దాంతో నేను అన్ని రాగాలను పలికించలేను. దీన్ని బాగుచేసి శృతి చేయించడానికి కూడా నా డబ్బు లేదు. ఎందుకు నాకీ హీనస్థితి? అంటే దృఢ నిశ్చయం, పనిమీద ప్రేమ మరియు కఠోర పరిశ్రమలతో పేదరికాన్ని, నిరాశను తొలగించుకోవచ్చని నీవు నిరూపించుకోవడానికి నీకీ పేదరికం ఒక అవకాశాన్ని కలిగిస్తోంది. భవిష్యత్తులో ఓ రోజు నీవు ఓ పేద బాలికను కలవవచ్చు. అప్పుడు ఆ బాలిక దీనంగా మీకంతా సులభంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు గొప్ప పియానో విద్వాంసులు, ధనవంతులు కనుక. కానీ మాకు తినడానికి కూడా సరిగా లేదు. ఈ పాత పియానో పైనే సాధన చేయాలి అన్నప్పుడు ఆ బాలికకు నీ అనుభవ సారాన్ని పంచి, మానసిక స్థైర్యాన్ని ఇచ్చి, ఆ బాలిక ఏ అఘాయిత్యం చేసుకోకుండా సహాయపడగలుగుతావు. నేను ముళ్ళబాటలో నడుస్తున్నాను. నేను దీనిని భరించలేకపోతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానా? అడిగింది బాలిక. నీవు ఊహించేదానికన్నా మరెన్నో అవకాశాలుంటాయి నీకు. నీకేమవుతుందో అన్న భయాన్ని వదిలేసి, నీ సంకల్పం నెరవేరడానికి నీవెంత శ్రమ పడాలో గ్రహిస్తే, నీ జీవితం అత్యంత విజయవంతమవుతుందని నేను మాట ఇస్తున్నాను. కష్టాలకు ఓర్చి దిద్దుకున్న జీవితమే శ్రేష్టమైన జీవితం. శ్రేష్టమైన జీవితం అని ఎందుకంటున్నాను అంటే, పరమోత్కృష్టతను సాధించటం అంత తేలిక కాదు. నేను సులభతరమైన, కానీ నికృష్ట జీవితాన్ని పొందవచ్చా? అది కూడా నీ ఎన్నికే. మరి సులభతరమైన, సంతోషమైన జీవితాన్ని ఎలా పొందవచ్చు? మధ్యలో కల్పించుకుంటూ నవ్వుతూ అడిగాను నేను. దానికి లెస్లీ నవ్వుతూ, అది కూడా సాధ్యమే. కానీ నీవు మాత్రం సులభతరమైన జీవితాన్ని ఎంచుకోవద్దు, సరేనా అంది. దానికి బాలిక తల ఊపుతూ, మీరెలా చేశారో నేను సరిగ్గా అలాగే చేస్తాను అంది. నాలా కాదు. నీవు నీ ఇష్ట ప్రకారం నడుచుకో. నీవి నీవెవరినీ అనుకరించనవసరం లేదు చెప్పింది లెస్లీ విచారంగా. మీరు సంతోషంగా ఉన్నారా? అడిగింది బాలిక. ఆ, అలాగైతే నేను మీలాగే చేస్తా అంది. లెస్లీ బాలిక వైపు ఓసారి చూసి, బాధలు ఎలా ఉంటాయో నమ్మించడానికి ప్రయత్నిస్తూ, నేనెంత భయంకరమైన జీవితాన్ని అనుభవించాను. ఆ రోజుల్లో నాకసలు జీవించాలని ఉండేదీ కాదు. ఎన్నో మార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అమ్మాయి ఊపిరి బిగబట్టి, నేను కూడా అలాగే చేస్తానా అంది. నా దారిని అనుసరించటం ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ మీరు సాధించారు కదా! ఎలా? చెప్పటానికే అవమానంగా ఉన్నట్లు తల పక్కకు తిప్పుకొని, నేను న్యూయార్క్‌లో మోడల్ ఉద్యోగంలో చేరా. చివరకు సంగీతాన్నే వదిలివేయాల్సి వచ్చింది అంది. అమ్మాయి ఆ అమ్మాయి అవాక్కై నమ్మశక్యం కానట్లు లేచి నిలబడి, ఆ పనెలా చేశారు? మరి మరి పని పట్ల ప్రేమ, స్థిర నిశ్చయాలు ఇవన్నీ ఏమైనాయి? లెస్లీ వెనుకకు తిరుగుతూ, నీవు ఫిలడెల్ఫియాకు ఎలా వెళుతున్నావో నాకు తెలుసు. డబ్బు ఆదా చేయడానికి రాత్రిళ్ళు బస్టాపులో నిద్రపోవడం తెలుసు. సంగీతం నేర్చుకోవడానికి నీవెన్ని మార్లు పస్తులుండి డబ్బులు సమకూర్చుకున్నావో తెలుసు. అమ్మకు తెలిస్తే ఎంత హతాశురాలవుతుంది. నీవో ప్రమాదకరమైన అంచున నిలబడి ఉన్నావు. అవునన్నట్లుగా తలాడించింది ఆ అమ్మాయి. నేను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నా ఉద్యోగం ఒకటి పోయింది. తిండి లేక పస్తులున్నప్పటికినీ నన్ను నేను అంతం చేసుకోలేదు. నాలో ఎంతో నిరాశ, బాధ ఉన్నా ఆ పరిస్థితులను ఎదుర్కొనక తప్పలేదు. అమ్మ చెప్పింది సరైనదే. అప్పుడు నాలో నేను ప్రయాణం చేసుకున్నాను. ఓ సంవత్సరం పాటు న్యూయార్కులో ఉండి, రాత్రీ పగలు కష్టపడి, పైసా పైసా కూడపెట్టి, నేరుగా సంగీతంలో మాస్టర్ డిగ్రీ చేయాలనుకున్నాను.
కోరికలు కలబోసిన జ్ఞాపకాలతో తాను సంభాషిస్తోంది. కానీ మీరేమీ సంపాదించలేదా? ప్రశ్నించింది బాలిక. కాదు. నేనెంతో సంపాదించాను. విజయం ఒక్కసారిగా నన్ను వరించింది. మొదట మోడలింగ్, తరువాత టెలివిజన్. సంవత్సరం తిరక్కుండానే హాలీవుడ్‌లో 20థ్ సెంచరీ ఫాక్స్ సంస్థతో సినిమాల కాంట్రాక్టు. కానీ ఇదంతా నేను కోరుకోని వ్యాపారపరమైన విజయం. నేనెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండలేదక్కడ. నేనక్కడి వాతావరణానికి సరిపడే వ్యక్తిని కానని నాకు బాగా తెలుసు. నా సంపాదనతో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశాలను వదులుకొని తిరిగి సంగీత సాధనకు వెళ్ళడం అనేది ఉచితమనిపించలేదు. కానీ సినీ పరిశ్రమలోనే స్థిరంగా ఉండాలని నేను అనుకోలేదు. కొంతకాలం అక్కడే అలా ఉండిపోయా. ఓ తప్పుడు నిర్ణయమది. ఓ క్షణం ఆగి, తిరిగి గతాన్ని నెమరువేసుకుంటూ, నేను మనస్ఫూర్తిగా అందులో ఇమడలేకపోయాను. అందుకే ఆ వృత్తిలో నేను పాక్షిక విజయాన్నే పొందగలిగాను. ప్రతిసారీ అది నన్ను మరింత సాధించమని భయపెట్టేది, లేదా పారిపోయేటట్లు బెదిరించేది, లేదా డీలా పడేటట్లు చేసేది. నేనే ఏదో ఒకటి చేసి దానిని ఛేదించాలి అని అనుకునేదాన్ని. నేను మనస్ఫూర్తిగా విజయవంతం కావడానికి నేను ఎటువంటి స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయాను. నా కష్టాల్ని ఎవరితోనూ పంచుకునేదాన్ని కాదు. నేనెప్పుడూ ఒంటరితనాన్ని అనుభవించేదాన్ని. ఎన్నో ఏళ్ళు ఎటువంటి సంతోషం లేక గడిచిపోయాయి. నేను సంగీతాన్ని వదిలేసిన తరువాత నేనెంత భరించగలనో అంతే విజయం నన్ను వరించింది. నేను సాహసాన్ని, సవాళ్లను, ఉద్విగ్నతను ఒకటేమిటి అన్నింటినీ అనుభవించి నేర్చుకున్నా. మరి ఇంత సాధించినప్పుడు ఇదంతా చెడు ఎలా అవుతుంది? అడిగింది బాలిక. ఎలాగంటే, ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు తెలిసింది. నేను సంగీతాన్ని వదిలేసినప్పుడే నేనిష్టపడే ప్రశాంత, ఆనందమయ జీవనాన్ని ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోయానని. చాలా కాలం వరకు ఆ రెండూ నాకు దూరమైపోయాయి. నేనామె చెప్పేది వింటూ ఆశ్చర్యపోయాను. తాను కోరే సంగీతాన్ని త్యజించి, రంగుల కలలాంటి హాలీవుడ్ జీవితాన్ని ప్రారంభించటానికి నా భార్య ఏమి త్యాగం చేసిందో నాకిప్పుడు గ్రహింపునకొస్తోంది. ఆ అమ్మాయి మాత్రం పూర్తి తికమకలో ఉన్నట్లుగా ఉంది. సరే, ఇదంతా మీకు సంబంధించిన సత్యం. మరి నాకు కూడా ఇదే జరగనున్నదా? నేనిప్పుడేం చేయాలి? ఈ ప్రపంచంలో నీ ఒక్కదానివే దీనికి ఏం చేయాలో సమాధానం చెప్పగలదానవు. నీవు నిజంగా ఏం చేయాలనుకుంటున్నావో అదే చేసేయి. తప్పుడు నిర్ణయాలు తీసుకుని 20 సంవత్సరాలు విలువైన కాలాన్ని వృధా చేసుకోవడం కంటే మనసా వాచా నీవేమి కోరుకుంటున్నావో ఆ దిశగానే వెళ్ళు. నిజంగా నీవు ఏమి కోరుకుంటున్నావు? నేను సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆ విద్యలో అత్యున్నత ప్రతిభ కనబర్చాలనుకుంటున్నాను. ఈ ప్రపంచానికి ఏదో ఒకటి ప్రత్యేక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. ఇవ్వగలవు. ఇంకా ఏమైనా? నేను సంతోషంగా ఉండాలి. నాకీ పేదరికం వద్దు. సరే ఇంకా? తాను మానసికంగా సిద్ధపడుతున్నట్టుగా ఉంది. జీవించడానికి ఏదో ఒక అర్థవంతమైన హేతువు ఉందని, కొందరు నాకు కష్టసుఖాల్లో సాయం చేస్తారని నేను నమ్ముతున్నానిప్పుడు. ఇదో మతం కాదు. ఎందుకంటే ఆ మార్గంలో కూడా ఇదివరకు నేను ప్రయత్నించాను. కానీ నాకు సమాధానం బదులు దేవుని దేవునిపై విశ్వాసముంచు బిడ్డా అన్న ప్రతిఫలం లభించింది. నాలాగే ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఒంటరితనం అనుభవించేవారుంటారని నేను నమ్ముతున్నాను. మేమిద్దరం ఒకరినొకరు కలుసుకుంటామని, ఒకరినొకరు ప్రేమిస్తామని, ఆ తర్వాత ఎప్పుడూ ఒంటరిగా ఉండబోమని నమ్ముతున్నాను. ముఖం సిగ్గుతో ఎరుపెక్కగా చెప్పింది ఆ బాలిక. నీవు చెప్పిందంతా ఇంతకు పూర్వమే నిజమై ఉన్నది. అది ఇప్పటికిప్పుడే నీకు తెలిసి రాకపోవచ్చు. కానీ అవేవీ నిన్ను ఈ క్షణంలో జరగబోవు సంఘటనల నుంచి వేరు చేయలేవు అంది లెస్లీ. ఇంకో వ్యక్తిని ప్రేమించటం కూడానా? నిజంగా నా కోసం ఇంకొకరు ఉన్నారా? అతను నిజంగా నన్ను ప్రేమిస్తాడా? అతని పేరు రిచర్డ్. అతన్ని కలవాలనుందా? ఆ బాలిక కళ్ళు ఆశ్చర్యంతో ఇంతవ్వగా, అతన్ని ఇప్పుడే ఇక్కడే చూపగలరా? అంది. అంటూ నా భార్య చెయ్యి పట్టి నన్ను పక్కకు లాగింది. అంతదాకా వెనుక ఉన్న నేను ఆమె ముందుకు నడిచాను. ఆ అమ్మాయి నన్ను చూసి నోటమాట రాక అలాగే ఉండిపోయింది. ఓ క్షణం కొద్దిగా జంకుతూ పలకరింపుగా హాయ్ అన్నాను నేను. లేత వయసులోని ఆ బాలికను అలా చూడటం ఎంత విచిత్రంగా ఉంది. ప్రస్తుతానికి ఆమె నా భార్య అయినప్పటికీ ఎంతో తేడాగా ఉంది. మీరు చూడటానికి చాలా
లేదు నాకన్నా ఊహు బాగా అనుభవజ్ఞులుగా ఉన్నారు. ముసలోడు అని అనడానికి బదులు చాలా చాతుర్యంతో తన భావాన్ని అలా చెప్పింది. నీవు నన్ను కలిసే సమయానికి నీవు పెద్దవారినే ప్రేమిస్తావులే చెప్పాను నేను. ఆ బాలిక మా ఇరువురిని చూస్తూ సరే, మీరిప్పుడు నిజంగా సంతోషంగా ఉన్నారా? మా ఇరువురి మధ్య అంత అనురాగం ఉంటుందా? అన్న సంశయంతో అడిగింది. నీవు ఊహించలేనంత సంతోషంగా ఉన్నాము సమాధానమిచ్చాను. నేను మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ కలుస్తాను? అడిగింది నన్ను. నేనామెకు ఏమని జవాబివ్వాలి? అంటే ఇంకో 25 సంవత్సరాల తరువాత, ఆమె మొదటి వివాహం భగ్నమైన తరువాత, అంటే ఇప్పుడు ఈ అమాయక బాలిక ప్రకారం ఓ జీవితన్నర కాలం తరువాత కలవబోతున్నామని చెప్పనా? నేను నా భార్య కళ్ళలోకి ప్రశ్నార్థకంగా చూశా. తనని కలవటానికి ఇంకా కొంతకాలం పడుతుంది అంది లెస్లీ మృదువుగా ఆ బాలికతో. ఓహ్! దానికి ఇంకా కొంతకాలం పడుతుంది అన్న వాక్యం ఆ బాలికతో తీవ్రమైన నైరాశ్యాన్ని కలుగజేసి ఉంటుంది. మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంది నా వైపు చూస్తూ. మనమందరం ఓ పాఠశాలలో ఉన్నాము. ఎవరికి తగ్గ పాఠాలను వారు నేర్చుకుంటున్నాము. నీ సమస్యలన్నీ మాకు సులభ సాధ్యాలే. పరిష్కారాలు ముందే కనుగొని ఉంటే ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చు. చివరికి నీ భవిష్యత్ రూపమే నీ ముందు ప్రత్యక్షమై రాబోయే 35 సంవత్సరాల్లో జరగబోయే వాటన్నింటినీ పూసగుచ్చినట్లుగా వివరించనప్పటికీ అవన్నీ నీ మనసును ఏమాత్రమూ ప్రభావితం చేయలేవు. మార్పు కలిగేది అంటూ ఏదైనా ఉంటే అది స్వకీయ వ్యక్తిత్వపు అంతరదృష్టి అన్నాను. మేము నిన్ను చూడటానికి వచ్చామని ఎందుకనుకుంటున్నావు? ప్రశ్నించింది లెస్లీ. ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటానేమోనని, లేదా నా వయస్సులో ఇదే పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఏమీ ఫర్వాలేదు, నీ జీవితం చక్కగా ఉంటుంది అని ఓ భవిష్యత్ రూపం మీ ముందు ప్రత్యక్షమై మీకు ధైర్యం నూరిపోయాలని మీరు అనుకుని ఉంటారు కాబట్టి. నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. నేనే అఘాయిత్యం చేసుకోను. అంతేకాదు, మీరు గర్వపడేటట్లు జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను అంది. మేము ఇప్పుడు నిన్ను చూసి గర్వపడుతున్నాము. నా జీవితం నీ చేతులలో ఉంది. నన్ను చనిపోనీకు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉన్నా అధైర్యపడకు. నీ క్షేమ సమాచారాన్ని విచారించటానికి బహుశా మళ్ళీ మేము రాకపోవచ్చు. మేమిద్దరము కలవడానికి, సంతోషంగా జీవించడానికి మార్గం సుగమం చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలపడానికి బహుశా మళ్ళీ నీ వద్దకు వస్తామేమో. అంతలోనే మా చుట్టూ ప్రకంపనలు మొదలయ్యాయి. పరిసరాలన్నీ కదిలిపోతున్నాయి. మా ముందున్న దృశ్యం మసకబారిపోయింది. మేము అందులోంచి బయటకు లాగబడ్డాము. మేము వెళుతున్నట్లు ఆ అమ్మాయికి అర్థమైనట్లుంది. కన్నీటిని చేత్తో తుడుచుకుంటూ, వీడ్కోలు పలుకుతూ, చేయి గాలిలో ఊపుతూ క్రమంగా అదృశ్యమైంది.